పేరుకు పెద్దోళ్ళు బడాబాబులుగా పాపులర్. కానీ ఏం లాభం? సామాన్యులకున్న బాధ్యత ఇంగిత జ్ఞానాలు వాళ్లకు లేవు. కూడేసింది చాలదన్నట్టు లక్షల్లో పన్నులు ఎగ్గొట్టేస్తున్నారు. నెల్లూరు సాక్షిగా ఇలాంటి పంగనామాల బ్యాచ్ భాగోతం ఇప్పుడు బయటకొస్తోంది. ఇంతకీ సింహపురిలో ఎగవేత బాపతుల బ్యాచ్లో ఉన్నదెవరు? నెల్లూరు సిటీ అంతకంతకు విస్తరిస్తోంది. అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద భవనాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఏటా 100 కోట్లకు పైగానే ఇక్కడ ఆస్తి పన్ను ద్వారా ఆదాయం వస్తుంది. అయితే ఈ ఏడు 100% పన్ను వసూలుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై మంత్రి నారాయణ సమావేశాలు కూడా నిర్వహించారు. ఓవరాల్గా చూస్తే సిటీలో 1,25,000కు పైగా భవనాలున్నాయి. పేద మధ్యతరగతి వర్గాల నుంచి 100% పన్నులు వసూలయ్యాయి. అయితే అధికారుల తనిఖీల్లో దొరల్లో దొంగలు బయటపడుతున్నారు. చాలా మంది బడాబాబులు పన్ను కట్టకుండా ప్రభుత్వానికి పంగనామాలు పెడుతున్నారు. కొన్ని భవనాలకైతే అసెస్మెంట్ నెంబర్లు కూడా లేవు. ఇక నెల్లూరులోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి అయితే అసలు ఆస్తి పన్నే వేయలేదన్న విషయాన్ని గుర్తించారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ, కార్పొరేట్ స్కూల్తో పాటు హోటళ్లు, పెద్ద పెద్ద భవనాలకు సంబంధించి లక్షల్లో పన్ను బకాయిలు ఉన్నట్లు తేలింది. ఇన్నాళ్లు పన్ను ఎందుకు వసూలు చేయలేదని కింది స్థాయి సిబ్బందిని అడిగితే వారు నీళ్లు నములుతున్నారు. చివరకు రాజకీయ పలుకుబడులు, ఒత్తిళ్లే కారణమని తేలింది. దీంతో ఉన్నతాధికారులే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. టైంకి పన్నులు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామని వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇలాంటి ట్రీట్మెంట్తోనైనా బడా కేటుగాళ్లు, దొరల్లో దొంగలు దారికి వస్తారా, పన్నులు చెల్లిస్తారా అన్నది చూడాలి.